Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. మనకి యాపిల్ వాళ్ళు అయితే iOS 17.0.2 అప్డేట్ అయితే ఐఫోన్ 14 అండ్ లోవర్ సిరీస్ డివైజెస్ కి అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. అండ్ ఆల్సో మనకి ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్ హీటింగ్ ఇష్యూస్ ఉంటున్నాయి అని చెప్పి అందరూ అంటున్నారు కదా. సో ఆ హీటింగ్ ఇష్యూస్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనం వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి iOS వర్షన్ 17.0.2 అని ఉంటుంది. బ్రాకెట్లో చూస్తే 21A351 అని ఉంటుంది. మీ దగ్గర కనుక ఐఫోన్ 15 సిరీస్ డివైజెస్ ఉంటే మీకు ఈ అప్డేట్ 2 days బిఫోరే వచ్చేసింది అనమాట. కానీ ఈ వర్షన్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. సో iOS 15లో చూస్తే iOS 17.0.2 ఉన్న బ్రాకెట్లో చూస్తే 21A350 అని ఉంటుంది. సో మనకి ఐఫోన్ 15 సిరీస్లో ఉన్నదేమో ఓల్డర్ iOS 17.2 అనమాట. మనకి 14 ఆర్ లోవర్ వర్షన్స్లో ఏమో కొత్త వర్షన్ ఉంది. మేబీ 15 సిరీస్ డివైజెస్కి మళ్ళీ ఇంకొక వర్షన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అసలు ఈ అప్డేట్ ఎందుకు వచ్చింది అంటే మీరు కనుక ఓల్డర్ డివైసెస్ నుంచి న్యూవర్ ఐఫోన్ 15 సిరీస్ డివైసెస్కి అప్డేట్ అవుతుంటే మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేసామన్నమాట. ఎక్కువ డేటా లేకపోయినా సరే 4 hours డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం పడుతుంది, 3 hours పడుతుంది అని చెప్పి చూపించేది కదా. ఇలాంటి ఇష్యూస్ అన్ని మనకి ఈ అప్డేట్ ద్వారా రెక్టిఫై అయిపోతాయి. ఒకవేళ మీరు కనుక కొత్త ఫోన్ పర్చేస్ చేసి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మీ ఓల్డర్ డివైజెస్లో ముందు ఈ వర్షన్ అప్డేట్ చేసిన తర్వాతే మీరు న్యూ ఫోన్ని సెటప్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు సెటప్ యాజ్ అ న్యూ ఫోన్ అయినా కొట్టుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ అయితే మనకి యాజ్ యూజువల్గానే ఉంటుంది. 17.0.1 యూజ్ చేసినప్పుడు ఎంత స్టేబుల్గా ఉందో 17.0.2 కూడా అంతే స్టేబుల్గా ఉంది. నేను అబ్జర్వ్ చేసిన ఇష్యూ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్స్ ఇష్యూ. ఇంకా మనకు నోటిఫికేషన్స్ ఇలా జిటర్ అవుతూనే ఉంది. అండ్ ఆల్సో ఈ అప్డేట్లో అయితే మనకి టోటల్గా 3 న్యూ ఫీచర్స్ని రిలీజ్ చేశారు. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే మనకి ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్స్లో మీరు ఫోన్కి ఒక పిన్ పెట్టుకుంటారు కదా, ఆ పిన్ ఒకవేళ చేంజ్ చేస్తే న్యూ పిన్ వస్తుంది కదా. మీరు న్యూ పాస్వర్డ్ వచ్చినా సరే ఓల్డ్ పిన్ యూజ్ చేసి ఫోన్ని అన్లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఒక ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అదేంటి అంటే ఫస్ట్ అయితే అసలు ముందు పాస్కోడ్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేయడానికి ఎంటర్ యువర్ కరెంట్ పాస్వర్డ్ అని ఉంది. కరెంట్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు చేంజ్ పాస్కోడ్, ఒక ర్యాండమ్ నెంబర్ పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా నా ఓల్డ్ పాస్వర్డ్ని నేను 72 hours వరకు యూజ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మనం కొత్త పాస్వర్డ్ పెట్టి ఒకసారి మర్చిపోతూ ఉంటాం కదా, అలా మర్చిపోయినప్పుడు రీసెట్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి. సో మీకు వద్దు ఇలాగా నేను న్యూ పాస్వర్డ్ పెట్టుకుందే ప్రైవసీ ఇష్యూస్ వలన, కాబట్టి నేను న్యూ పాస్వర్డ్తోనే అన్లాక్ చేయాలి, అసలు ఓల్డ్ పాస్వర్డ్ ఇంకా యూజ్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ మీరు ఎక్స్పైర్డ్ ప్రీవియస్ పాస్కోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పైర్ నౌ అని క్లిక్ చేస్తే కనుక ఇంకా మీ ఓల్డ్ పాస్వర్డ్ గుర్తుండదు ఈ ఫోన్కి. సో ఇంకా మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఫోన్ అన్లాక్ అవ్వదు. లేదు మీరు నాలాగే కొత్త పాస్వర్డ్లు మర్చిపోతూ ఉంటాను అనుకుంటే కనుక దాన్ని అలా వదిలేస్తే మన ఓల్డ్ పాస్వర్డ్ నెక్స్ట్ 72 hours వరకు యూజ్లో ఉంటుంది. ఈ ఫీచర్ అయితే మనకి ఐఫోన్ 14 అండ్ ఓల్డర్ డివైజెస్లో కూడా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటి అంటే మీ దగ్గర ఐఫోన్ 15 Pro ఆర్ Pro Max ఉంటే మనకి యాక్షన్ బటన్ ఇచ్చారు కదా. సో ఈ యాక్షన్ బటన్ని మనం వేరియస్ వేస్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్లాష్ లైట్ పెట్టుకున్నాను అనమాట, ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అని. సో ఇప్పుడు నాకు రింగ్ ఆర్ సైలెంట్ చేయాలి అంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది కదా. అలా ఉండకుండా యాపిల్ వాళ్ళు మనకి ఇక్కడ కంట్రోల్ సెంటర్లో ఇక్కడ చూసారా మనకి రింగ్ ఆర్ సైలెంట్ బెల్ అయితే ఇచ్చారు. జస్ట్ ట్యాప్ మనం రింగ్ ఆర్ సైలెంట్కి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి యాక్షన్ బటన్ దేనికైనా కస్టమైజ్ చేసుకున్నా ఇది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఐఫోన్ 15 సిరీస్లో నాన్ ప్రో వేరియంట్స్లో చూసుకుంటే కనుక ఇప్పుడు రింగ్ ఆర్ సైలెంట్ ఇచ్చిన ఆప్షన్లో మనకి స్క్రీన్ మిర్రరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రో డివైజెస్లో స్క్రీన్ మిర్రరింగ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కంట్రోల్ సెంటర్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు స్క్రీన్ మిర్రరింగ్ని యాడ్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్, కంట్రోల్ సెంటర్, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నిటికీ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్లోకి యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడొచ్చు నేను ఇక్కడ స్క్రీన్ మిర్రరింగ్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మనకి ప్రో మోడల్స్కి కొత్తగా సైలెంట్ మోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సౌండ్ అండ్ హ్యాప్టిక్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆప్షన్ చూసారా సైలెంట్ మోడ్ అని ఉంటుంది. సో మీరు సైలెంట్ మోడ్లోకి వెళ్తే కనుక మన ఫోన్కి వస్తున్న నోటిఫికేషన్స్, ఫోన్ వస్తున్నా సరే ఇవన్నీ మనకి సౌండ్ ఏం ప్లే అవ్వదు. బట్ అలారమ్స్ కానీ టైమర్స్ కానీ మ్యూజిక్ కానీ మాత్రమే ప్లే అవుతాయి. ఈ ఫీచర్ అయితే కనుక మనకి ఐఫోన్ 15 నాన్ ప్రో వేరియంట్స్లో కానీ ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ ఐఫోన్స్లో అయితే కనుక ఈ ఆప్షన్ ఇవ్వలేదు. ఫోన్ ఇప్పుడు నేను సైలెంట్ మోడ్లో యూజ్ చేస్తున్నాను. సైలెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే డిస్ప్లేలో
టైం పక్కన మనకి బెల్ ఐకాన్ మీద ఒక సైలెంట్ మోడ్ ఐకాన్ ఉంటుంది కదా, అదైతే చూపిస్తుంది. ఇప్పుడు సైలెంట్ మోడ్ తీసేసాను. సో ఇక్కడ చూడొచ్చు నార్మల్ టైం మాత్రమే చూపిస్తుంది. సైలెంట్ మోడ్ టర్న్ ఆన్ చేసినప్పుడు మాత్రమే మనకి పైన ఐకాన్ చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఐఫోన్ 15 Pro వేరియంట్స్లో ఉన్న హీటింగ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా మనకి కొత్త ఐఫోన్స్ రిలీజ్ అయినప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇవన్నీ మనకి కొత్త ఫోన్కి ఆప్టిమైజ్ అయి ఉండవు అనమాట. సో ఇలా ఆప్టిమైజ్ అవి ఉండకపోవటం వలన మీరు ఇన్స్టాగ్రామ్ ఎక్కువసేపు యూజ్ చేసినా, యూట్యూబ్ ఎక్కువసేపు యూజ్ చేసినా మనకి ఫోన్ హీటింగ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో కొన్ని రోజులు టైం ఇస్తే మనకి ఆ థర్డ్ పార్టీ యాప్స్ అన్ని మన కొత్త ఫోన్కి అడాప్ట్ అవుతాయి. సో దట్ మనకి ఆ హీటింగ్ ఇష్యూస్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉంటుంది మనకి 15 Pro వేరియంట్స్ ఫోన్ హీట్ అవ్వడానికి. యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీ ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మనకి అప్కమింగ్ ఆటోమేటిక్ అప్డేట్స్ అని ఉంటుంది. సో ఇది చూసుకొని మీకు వచ్చిన అప్డేట్ ఆల్ అన్న క్లిక్ చేయొచ్చు, లేదు ఇండివిజువల్గా ఒక్కొక్క యాప్కైనా అప్డేట్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే అప్డేట్ ఆల్ చేసేసేయండి. సో ఒకసారి అయితే ఇప్పుడు ఒక చిన్న శాంపిల్ టెస్ట్ చేసి చూద్దాము. నా దగ్గర ఐఫోన్ 14 Pro Max ఉంది, 15 Pro Max ఉంది, ఐఫోన్ 15 Pro ఉంది, మధ్యలోది 15 Pro, లాస్ట్లోది 15 Pro Max, ఫస్ట్ది 14 Pro Max అనమాట. ఇప్పుడు ఈ 3 డివైజెస్లో మనం గీక్ బెంచ్ టెస్ట్ అయితే రన్ చేద్దాం. సో దట్ మనకి ఫోన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయో కూడా మనం టెస్ట్ అవుట్ చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే మనకి 14 Pro Max స్కోర్స్ వచ్చేసాయి. సింగిల్ కోర్ స్కోర్ చూస్తే 1890 ఉంటే మల్టీ కోర్ స్కోర్ 5487 ఉంది. సో ఫైనలీ 15 Pro అండ్ 15 Pro Max స్కోర్స్ కూడా వచ్చాయి. ప్రో వేరియంట్ స్కోర్ చూస్తే సింగిల్ కోర్ స్కోర్ 2900 ఉంటే మల్టీ కోర్ స్కోర్ చూడొచ్చు 7020 ఉంది. అదే 15 Pro Max స్కోర్స్ చూస్తే సింగిల్ కోర్ స్కోర్ 2971 ఉంటే మల్టీ కోర్ స్కోర్ 7428 ఉంది. సో పెర్ఫార్మెన్స్ గెయిన్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో దేని వాల్యూ ఎక్కువ ఉంటే దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. ఒకసారి ఇప్పుడు టెంపరేచర్ టెస్ట్ చేద్దాము. 14 Pro Max చూడొచ్చు మనకి 24.8 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 15 Pro చూద్దాం. 15 Pro 27.3 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. 15 Pro Max వచ్చేసి 24.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇక్కడ చూస్తే 15 Pro ఒకటే 27 ఉంది, రిమైనింగ్ రెండు 24.2 టు 24.8 వేరీ అవుతూ ఉన్నాయి. నాకు పర్సనల్గా నేను యూజ్ చేస్తున్న డివైజెస్లో అయితే నేనేమి హీటింగ్ ఇష్యూస్ ఫేస్ చేయలేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూసారు కదా, ఇవైతే మనకి 17.0.2లో వస్తున్న అప్డేట్స్. సో ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం అయితే మంచిది. ఐ ఆల్వేస్ రికమెండ్ టు బీ ఆన్ లేటెస్ట్ వర్షన్. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.